నమస్తే. ఏపీలో జరుగుతున్నటువంటి మారణకాండ, హత్యాయత్నాలు, హత్యలపై కూడా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన డిమాండ్కు తెరలేపారు. నిన్న వినుకొండ, పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ కుటుంబం అంటే తమ పార్టీ కార్యకర్త రషీద్ను ఇటీవలే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపారన్నటువంటి వార్త మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో నిన్న వినుకొండలో రషీద్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన డిమాండ్స్ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఏపీలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. అదేవిధంగా ఏపీలో మారణకాండ జరుగుతుంది. వైఎస్ఆర్ సానుభూతి పరులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు టీడీపీకి ఓటు వేయనటువంటి వారిని హత్యలకు గురి చేస్తున్నారు, హత్యాయత్నాలకు తెగబడుతున్నారు, వాళ్ళ ఆస్తుల ధ్వంసం చేస్తున్నారని కూడా నిన్న జగన్ వినుకొండలో మీడియా సమావేశంలో ఆరోపించారు. దాంతోపాటు ఈ నెల 24లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అంటే ప్రొటెస్ట్ ధర్నా చేస్తామని కూడా, అంటే ఏపీలో జరుగుతున్నటువంటి మారణకాండకు వ్యతిరేకంగా ధర్నా కూడా చేస్తామని కూడా ఆయన స్వయంగా నిన్న ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, ఖచ్చితంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్తోనే జగన్ తన వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఆ వ్యూహంలో భాగంగా ఈ నెల 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ధర్నా చేయబోతున్నారు. దాంతోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరనున్నారు. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో వివరించనున్నారు. దీనిపై ఎలాంటి నిర్ణయం బీజేపీ పెద్దలు అంటే కేంద్ర పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సినటువంటి పరిస్థితి. నిన్న వైఎస్ జగన్ ఏం మాట్లాడాడు, అసలు ఎందుకు 45 రోజుల పాలనపై వైఎస్ జగన్ ఆ స్థాయిలో విరుచుకుపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఒక్కసారి విందాం. ఎందుకంటే నిన్న జగన్ మాట్లాడినటువంటి మాటలు కనుక మనం స్వయంగా కనుక చూసుకుంటే 45 రోజుల టీడీపీ పాలనపై ఆయన చాలా ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యంగా 300 పైగా హత్యాయత్నాలు, 306 హత్యలు, అదేవిధంగా 560 చోట్ల ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, 490 చోట్ల గవర్నమెంట్ ఆస్తుల ధ్వంసం జరిగినట్లు కూడా ఆయన చాలా స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఈ టీడీపీ 45 రోజుల పాలనలో ఇదంతా జరిగిందని, అంటే టీడీపీ పార్టీకి అంటే కూటమికి ఓటు వేయనటువంటి వైఎస్ఆర్ సానుభూతి పరులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నా కూడా పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని కూడా ఆయన ఆరోపించిన నేపథ్యంలో నిన్న ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అసెంబ్లీ రోజున గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఈ ఇష్యూలో మీ చెప్పేటప్పుడు నువ్వు స్లోప్ అవుతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తాను, సీరియస్గా జరుగుతా ప్రకారం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంటు, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం
ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. సో ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, ఇది నిన్న వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వైఎస్ జగన్ మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే ఎల్లుండి నుంచి అంటే ఈ నెల 22 నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఏపీలో జరిగేటువంటి హత్యాకాండ కావచ్చు, మరణకాండని కావచ్చు, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన 24న పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ప్రొటెస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరాము. అదేవిధంగా అమిత్ షా రాష్ట్రపతిల అపాయింట్మెంట్ కోరి రాష్ట్రంలో శాంతి భద్రతలకు పరిస్థితిని వాళ్ళకు వివరించి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ వాళ్ళ ముందుంచబోతున్నామని కూడా చెప్పుకొచ్చారు. సో మరోవైపు ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో సహజంగా అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి. అయితే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడమే కాదు, ఖచ్చితంగా సభలో టీడీపీని నిలదీస్తామని కూడా నిన్న స్వయంగా జగన్ కార్యాచరణ ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారినటువంటి తీరు. ఎందుకంటే ఎల్లుండి నుంచే పార్లమెంట్ సెషన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే లోక్సభలో పూర్తి స్థాయిలో మెజారిటీ మోడీ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రాజ్యసభకు వచ్చేసరికి ఇతర పార్టీల మీద, అంటే ఎన్డీఏలో లేనటువంటి ఇతర భాగస్వామ్య పక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలపై కూడా మోడీ సర్కార్ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకవైపు వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మరోవైపు ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మరోవైపు ఒడిశాలో నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్కు దాదాపు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్లకు లోక్సభలో బిల్ పాస్ అయిన తర్వాత ఆ బిల్లులు రాజ్యసభలో పాస్ కావాలంటే ఖచ్చితంగా ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలే కాకుండా బీజేడీ, అదేవిధంగా టీఆర్ఎస్, అదేవిధంగా వైసీపీ మద్దతు తప్పక అనివార్యం కానుంది. సో ఈ నేపథ్యంలో వైసీపీ చాలా క్రూషియల్ రోల్ రాజ్యసభలో ఉండబోతుంది. ఇప్పటికే అంటే ఒడిశాలో బీజేడీని ఓడగొట్టారు కాబట్టి నవీన్ పట్నాయక్ తాను రాజ్యసభలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని కూడా ఆయన ఖరాఖండిగా మీడియా ముందు తేల్చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. దాదాపు వాళ్ళు కూడా అంటే బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు అనేది రాజకీయ వర్గాల్లో అంటే వస్తున్నటువంటి విశ్లేషణ. సో ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాలను అంటే ముందు పెట్టుకొని ఖచ్చితంగా జగన్ రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేశారన్నది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు దాదాపు 500కు పైగా హత్యలు జరిగాయని కూడా మీడియా సాక్షిగా జగన్ చెప్పుకొచ్చారు. తన కార్యాచరణ కూడా ప్రకటించారు. అసెంబ్లీకి వెళ్ళడు జగన్ అంటున్న నేపథ్యంలో పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారని అనేక వార్తలు ఒక వర్గం మీడియాలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా సభకు వెళ్తాం, అసెంబ్లీలో టీడీపీని నిలదీస్తామని కూడా ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైనటువంటి సెషన్స్లో కూడా గవర్నర్ ప్రసంగాన్ని కూడా నిలదీస్తామని కూడా ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద జగన్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతి పాలనకు సంబంధించి డిమాండ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, రాష్ట్రపతి అపాయింట్మెంట్ మోదీ అపాయింట్మెంట్, అదేవిధంగా అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదనేది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి జరుగుతున్నటువంటి చర్చగా చెప్పుకోవచ్చు.